దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు మన కొరకు ఆయన చేసిన త్యాగము మరువలేనిది. ఆ గొప్ప దేవాతి దేవుని యొక్క పాద సన్నిధికి మనము ఈ రాత్రి కూడుకున్నాం. మరి లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు అంశముగా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మరి యోహాను సువార్త మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, మరి అక్కడ నికోదేము అనే ఒక పరిసయ్యుడు మనకి కనబడతాడు. అతడు నిత్య జీవం పొందాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతాడు. మూడవ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి గమనించండి, యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిచయుడు ఒకడుండేను. నికోదేము యూదుల పరిచయుడు. అతడు యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు అని మనం గమనించినట్టయితే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానని. చూడండి పిల్లారా, నిత్య జీవము దేవుని రాజ్యమును చూడాలి అని అంటే క్రొత్తగా జన్మించాలని యేసు ప్రభువు నికోదేముకి సెలవిస్తున్నాడు. కేవలం చూడటానికే క్రొత్త జన్మ, చేరటానికి కాదు. చూడాలంటే ఒకరు కొత్తగా జన్మించాలి. మార్కు సువార్తలో మనం గమనిస్తే, ప్రియమైన దేవుని సంగమా, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి అని ఉంది. బాప్తిస్మం మారు మనసు, కొత్తగా జన్మించటం. కొత్తగా జన్మించటం అంటే బాప్తిస్మం పొందటం అని అర్థం. బాప్తిస్మం పొందాలి అని అంటే మొదటగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు మన జీవితము కొత్తగా ప్రారంభించబడింది అని అర్థం. అంటే గత జీవితం అంతా కూడా మనలో ఉన్న లోటుపాట్లు, పాపాలు, శాపాలకు కారణమైన జీవన శైలి అంతటిని కూడా దేవుడి క్రొత్త జన్మ ద్వారా వాటిని ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేసి మనకి నూతన జన్మని దేవుడు అనుగ్రహించాడు. ఈ నూతన జన్మలో ఇక మనం జీవిస్తున్న ప్రతి జీవితానికి లిఖించబడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచే మన జీవితాన్ని ఆయన పరిగణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కొత్తగా జన్మించకముందు మనం చేసిన పాపాలన్నిటి కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తన రక్తాన్ని కార్చి మూల్యాన్ని చెల్లించాడు. అందువలన యేసుని ఎరగక తప్పిదములు చేశాము కనుక ఆ తప్పిదాలన్నిటినీ కడగటానికి యేసుక్రీస్తు రక్తం తోడై ఉంది. కాబట్టి ఆ పాపాలన్నిటికీ యేసుక్రీస్తు రక్తమే సమాధానం చెప్తుంది. ఇక ఒకళ్ళు క్రొత్తగా జన్మించిన తర్వాత ఇక అక్కడి నుంచి జరుగుతున్న ప్రతి దానికి ఒప్పుకోలు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడైతే లోపాలు జరుగుతాయో ఆ లోపాలను ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టవలసి ఉంటుంది. అలా విడిచిపెట్టినప్పుడు ఆయన రక్తం మనల్ని కడుగుతూ ఉంది. ఒకవేళ ఒప్పుకోకుండా అలాగనే వదిలేసినట్లయితే ప్రియులారా, అవి పాపముగా నిలబడి రేపటి రోజున
దేవుని ఎదుట నువ్వు చేసిన ఆ తప్పిదాలను ఒప్పుకొని ఆ తప్పిదాలే నిన్ను దేవుని ఎదుట నిలబెడతాయి. ఇప్పుడు చూడండి, బాప్తిసం పొందాం. చాలామంది అనుకుంటారు మేము బాప్తిసం పొందాం, మాకు రక్షణ వచ్చేసింది, మాకు ఏ శిక్షా విధి లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అనుకొని విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకి తాగుబోతే అయితే తాగుడు మానేస్తాడు, తిరుగుబోతే అయితే తిరుగుడు మానేస్తాడు, మరి వ్యభిచారి అయితే వ్యభిచారాన్ని మానేస్తాడు, నరహంతకుడు అయితే నరహత్య మానేస్తాడు, ఇవి దొంగతనం ఇలాంటివన్నీ మానేస్తారు. ఇక మానేసాం కాబట్టి మేము బాప్తిసం పొందాం కాబట్టి ఇప్పుడు మరలా ఆ పాపాలు మేము చేయటం లేదు కాబట్టి మాకు పరలోకం వచ్చేసింది, మేము పరలోకానికి అర్హులమే అని అనుకుంటారు. అది సరిపోదండి. ఆ పాపాలన్నీ వదలటం అనేది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప. ఆ కృపలోనే నువ్వు మరలా కొత్త జన్మలోనికి రాగలిగావు. ఎప్పుడైతే నువ్వు కొత్త జన్మలోకి వచ్చావో ఈ కొత్త జన్మలో నీవు చేయవలసినవి ఉన్నాయి, చేయకూడనివి కూడా ఉన్నాయి. గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, కొత్తగా జన్మిస్తేనే తప్ప ఎవడు కూడా దేవుని రాజ్యాన్ని చూడలేడు అని అన్నారు. కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూస్తారు. అంటే దేవుని రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని రాజ్యంలో ఏముంటాయి? దేవుని రాకడలో, దేవుని చిత్తంలో మరి పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం పరలోక రాజ్యం. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని రాజ్యం అనగా దయ్యములు ఎక్కడైతే ఆయన వ్రేలు చేత వెళ్ళగొట్టబడతాయో అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్టు. దేవుని రాజ్యం, మరి దేవుని రాజ్యం పొందిన మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఇప్పుడు దేవుని రాజ్యం గురించి తర్వాత సబ్జెక్ట్ చూసుకుందాం. ఇప్పుడు నేను మీకు చెప్పవలసిన కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటి అని అంటే, మనము నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే నిత్యము దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి. నిత్య జీవం అంటే ఏంటంటే దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘం అంటే ఎల్లకాలము జీవించటం. నిత్య జీవం అంటే ఎల్లకాలం జీవించి ఉండటం. అది ఎక్కడ? సుఖజీవములతో పరలోకంలో జీవించాలి. పరలోకంలో నిత్య జీవం, అక్కడ నిత్యము జీవం ఉంటుంది, అక్కడ మరణం లేదు. ఆ మరణం లేని ఏరియాలో మనం బ్రతకాలి. పరలోకంలో అనగా దేవుని దగ్గర మనం ఉండాలి అని అంటే కొన్ని విషయాలు మనము చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. అవి ఒకటి మనం గమనించండి. కొన్ని 2 విషయాలు, 2 లేక 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమాకాండంలో మనం గమనిస్తే, నిర్గమాకాండం మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మన దేవుడైన యెహోవా మనకి ఇచ్చే దేశంలో మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని అంటే మన తల్లిని తండ్రిని సన్మానించవలసి ఉంది. ఈ రోజుల్లో క్రైస్తవులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రైస్తవులం అని చెప్పబడుతున్న మనము మన తల్లిదండ్రులని చక్రంగా చూసుకోగలుగుతున్నామా? చూడండి, అన్యుల కంటే, క్రీస్తుని ఎరగని ప్రజల కంటే దుర్మార్గంగా తల్లిదండ్రుల్ని క్రైస్తవులు హింసిస్తున్నారు. హింసించటం అంటే పిల్లరా కొట్టటమో తిట్టటమో అలా కాకపోయినా వాళ్ళ కష్టాలకు వాళ్ళని వదిలేసి మరి వీళ్ళ సౌఖ్యం కోసం వీళ్ళు బ్రతుకుతున్నారు. ఇది ఎంతవరకు వాక్యానుసారమైనదో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటుంది, దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నది. మరి ఈరోజు తల్లిదండ్రుల యొక్క బాగోగులు ఏ కుమారుడు చూసుకుంటున్నాడు, ఏ కుమార్తె చూసుకుంటుంది? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ మన తల్లిదండ్రులని వారి కష్టాలకి మనం వదిలేసినట్లయితే పిల్లరా, నువ్వు ఒకటే గుర్తుంచుకో, నీవు నీ దేవుడైన యెహోవా సెలవిచ్చే దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవటానికి వీలు లేని పరిస్థితులు ఎదురవుతాయి. దేవుడి మాట మీరిన వాడు అవుతావు. మరి ఆ శాపం, తల్లిదండ్రుల శాపం నీ మీదకి, నీ పిల్లల మీదకి వస్తుంది. అందుకని సామెతల గ్రంథంలో అంటది, తండ్రిని తల్లిని దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును, వాని కనులు లోయకాకులు పీక్క దినును అని అంటది. చూడండి పిల్లరా, లోయకాకులు పీక్క దినును,
వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కారు చీకటి అనగా నరకం, అంటే అతడు నరకానికి వెళ్తాడు. వాని కన్నులు లోయకాకులు పీక్క తింటాయి. మరి తల్లిదండ్రుల్ని సన్మానించలేకపోతే, తల్లిదండ్రులు గౌరవించలేకపోతే, తల్లిదండ్రుల యొక్క కష్ట నష్టాలలో మరి వారి యొక్క అవసాన కాలంలో వారిని సక్రంగా చూసుకోకపోతే శాపము మరి బానిసత్వము వస్తాయన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లరా, మరి చూసినట్లయితే ఇస్సాకు ఏశావుని పిలిచి అంటాడు, ఏశావు రారా అని కొడుకును పిలిచినప్పుడు కొడుకు వచ్చాక డాడీ చెప్పండి, నాన్నగారు చెప్పండి అని అడిగినప్పుడు, నేను అవసాన కాలంలో ఉన్నాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నాకు మంచి మాంసం తీసుకొచ్చి నాకు వండి పెట్టురా, నేను తిని నేను దీవిస్తాను అని అన్నాడు. అప్పుడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన తర్వాత పిల్లరా ఆ సంఘటన, ఆ సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు. ఆ తర్వాత యాకోబు మరి వారి యాకోబు తల్లి యాకోబుని ప్రేరేపించి యాకోబుని పంపించి దీవించబడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ అలా ఉంచితే పిల్లరా, తండ్రి అవసాన కాలం మందు ఎవరైతే తండ్రి యొక్క ఆహారమును బాగోగులను చక్కగా చూసుకుంటారో ఆ తండ్రిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించిన వారిని భౌతికమైన తండ్రి కూడా ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. ఏశావు మీదకి ఆశీర్వాదాలు రాకపోవటానికి కారణం తండ్రి అడిగిన కోరికను తీర్చలేకపోవటమే, తీర్చే విషయంలో ఆలస్యం అవ్వటమే. ఇది ఒక కారణం, ఇది ఒక కారణం మాత్రమే. కానీ దేవుని చిత్తంలో మాత్రానికి పిల్లరా యాకోబు ఆశీర్వదించబడినాడుగా వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అది ఆ సబ్జెక్టులోకి నేను వెళ్ళటం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి తండ్రిని ఎవరైతే అవసాన కాలం ముందు సంతోషపెడతారో వారికి ఆశీర్వాదం ఉంటుంది అనటానికి ఒక నిదర్శనంగా చూపిస్తున్నాను. గమనించాలి, దేవుని చిత్తంలో నువ్వు ఉండాలి. భౌతికమైన తండ్రి యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ అవసాన కాలం ముందు నువ్వు చక్కగా దేవుణ్ణి ప్రేమించి దేవుని మాట ప్రకారంగా నీ తండ్రిని తల్లిని మరి వారి యొక్క బాగోగులను నువ్వు చూసుకోగలిగితే, వారి అవసరతలు తీర్చగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తాయి. ఒకవేళ తీర్చలేకపోతే పిల్లారా ఖచ్చితంగా నీ జీవితంలో బానిసత్వం తప్పదు, శాపము తప్పదు. ఆ శాపం నుంచి విడుదల పొందాలి. ఆ బానిసత్వం మనకు ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అనగా వారి యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మరవద్దు. రెండవదిగా మనం గమనించినట్లయితే పిల్లారా, మరి పరలోక రాజ్యమునకు మనం వెళ్ళాలంటే రెండవదిగా మనం చూసినట్లయితే 133వ కీర్తన మరి చివరి 3వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ చివరి వచనంలో చూసినట్లయితే 2వ భాగంలో మనం చదివినట్లయితే పిల్లారా అక్కడ అంటాడు, ఇదిగో శాశ్వత జీవమును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని నేను చెప్తేని. అంటే అచ్చట అనగా ఎచ్చట అంటే మొదటి చరణంలో అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము. ఐక్యత, సహోదరుల యొక్క ఐక్యతలో శాశ్వత జీవం ఉంది. ఈరోజు శాశ్వత జీవం ఎక్కడో ఉంది అనుకుంటారు. ఆ గుట్ట మీదకి పోతే వస్తుంది, ఈ గుట్ట మీదకి పోతే వస్తుంది, లేకపోతే అక్కడ గుండు కొట్టించుకుంటే వస్తుంది, ఇక్కడ గుండు కొట్టించుకుంటే వస్తుంది, లేకపోతే ఆ నీళ్ళలో మునిగితే వస్తుంది, ఈ నీళ్ళలో మునిగితే వస్తుంది, లేకపోతే ఆ మందిరానికి వెళ్తే వస్తుంది, ఈ మందిరానికి వెళ్తే వస్తుంది, లేకపోతే ఆ చర్చికి వెళ్తే వస్తుంది, ఈ చర్చికి వెళ్తే వస్తుంది అని అంటారు. ఏ చర్చికి నువ్వు వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా గమనించుకోండి, నిత్య జీవం అనుగ్రహించగలిగిన సామర్థ్యము, నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క నిజదేవుని వల్లనే సాధ్యము. ఆ నిజదేవుడు ఎవరని తెలియజేస్తుందంటే బైబిల్ అంటుంది మన ప్రభువైన యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. ఆ యేసుక్రీస్తు నిత్య జీవం నీకు ఇవ్వాలి అంటే ఆ నిత్య జీవ విషయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటను వినాలి. ఆయన చెప్పిన మాట అదే, ఐక్యత కలిగి ఉండాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. రెండవ మాట పిల్లారా, అన్నదమ్ముల మధ్య ఐక్యత ఈ రోజుల్లో ఉందా? కుటుంబాల మధ్య ఐక్యత ఉందా? ఐక్యతను పాడు చేసే ఎన్నో లక్షణాలు మీరు గమనించండి. గెట్ల దగ్గర, చిన్న చిన్న గెట్ల దగ్గర, జానడు భూమి దగ్గర, లేకపోతే ఇంటి పంపకాల దగ్గర, ఆస్తుల పంపకాల దగ్గర, మరి పొలాల పంపకాల దగ్గర, లేకపోతే ఇరుగు పొరుగు యొక్క పొలాల మధ్య మరి చిన్న చిన్న విషయాల్లోనే మరి ఐక్యతను పాడు చేసుకుంటున్నాం. అంటే ఐక్యత పోతుందంటే పిల్లారా మనం ఏం పోగొట్టుకుంటున్నామని మనం ఆలోచన చేయాలంటే పిల్లారా గమనించండి, దేవుని యొక్క
ఆశీర్వాదాన్ని, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. చూడండి, పరలోక రాజ్యం కావాలి అంటే, నిత్య నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో శాశ్వత జీవం పొందాలి అంటే మొట్టమొదటిగా నీవు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించాలి. రెండవదిగా పిల్లారా, సహోదరులుగా మనం ఐక్యత కలిగి ఉండాలి. క్రైస్తవ సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి, తోబుట్టువుల ఐక్యత కలిగి ఉండాలి, ఇరుగు పొరుగు వారమైన మనము ఐక్యత కలిగి ఉండాలి. ఒక మంచి కార్యానికి ఐక్యత కలిగి ఉండాలి. ఏ కార్యానికి పడితే ఆ కార్యానికి కాదు, కానీ దైవికమైన కార్యాలను, మేలు కలిగించే కార్యాల్లో మనం ఐక్యత కలిగి జీవించాలి. ఈ ఐక్యత వలన మనకి ఏం దొరుకుతుందంటే నిత్య జీవం దొరుకుతుంది. ఇక మూడవదిగా చిన్న మాట మనం గమనించాలి. సువార్తలలో ఒక యవనస్తుడు వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు. యేసుప్రభుతో, అయ్యా, నేను నిత్య జీవం కోరాలంటే, నేను చేరాలంటే నేను ఏ మంచి కార్యాలు చేయాలని. బోధకుడా, నేను నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలి? నీవు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అని చెప్పేసి యేసుప్రభు అక్కడ సెలవిస్తాడు. ఇది నేను నా బాల్యం నుంచి చేయించున్నాను, నా చిన్నతనం నుంచి మీరు చెప్పిన మాట నేను నెరవేర్చుకుంటూ వస్తున్నాను అని చెప్పేసి యేసుప్రభుకి సమాధానం ఇస్తాడు. అప్పుడు అంటాడు యేసుప్రభు ఆ యవనస్తునితో, యవనుడా, ఒకటి నీకు కొదువుగా ఉంది, ఆ ఒక్కటి నువ్వు సరి చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు పరలోకి వెళ్తావంటే, ఏంటయ్యా అది చెప్పండి, నేను తప్పకుండా సరి చేసుకుంటాను అని చెప్పేసి ఆ యవనస్తుడు అన్నప్పుడు పిల్లారా, ఆ యవనస్తుని గురించి అంటున్నాడు, ఇదిగో నీకు ఉన్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించుమని అన్నాడు. నన్ను వెంబడించుము, నీకున్న ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి మీరు నన్ను వెంబడించుమనంటే అక్కడ వాక్యం సెలవిస్తుంది పిల్లారా, అతడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక వ్యసనపడి ఇక ఆయన యేసుని వెంబడించకుండా వెళ్ళిపోయాడు. ఆ సంఘటనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరటం దుర్లభము అని అంటాడు. అంటే సాధ్యపడదు, ధనాన్ని ప్రేమించేవాడు ఎన్నటికీ పరలోకం చేరడు అని చెప్పేసి తేట తెల్లనిగా ఆ యవనస్తుని దగ్గర యేసుప్రభు చెప్పిన మాట మనం వినగలుగుతున్నాం. ఆయనను క్రైస్తవుడు ఆ ధనం కొరకే ఆరాటపడుతున్నాడు. ఆ ధనం సంపాదించడానికి ఎంత నీచమైన కార్యం చేయడానికి అని ఇష్టపడుతున్నాడు. ఆ ధనం కొరకే ఎన్ని తంటాలు పడుతున్నాడంటే దేవుని సన్నిధిని కూడా వదిలేసి, దైవికమైన క్రమాన్ని కూడా వదిలేసి, ఆ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటూ కుటుంబానికి, తనకి, తన వంశానికి శాపం తెచ్చుకోవటం కోసం ఆ ధనం కొరకే వేగిరపడి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నారు. మరి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నావు అని అంటే పిల్లారా, నువ్వు ఆ ధనం కోసం ఆరాటపడుతున్నట్టు కాదా? మరి ఆ ధనం కోసం వెళ్ళిపోయే నీవు ఆ ధన సంపాదన కోసం, సంపాదన కలిగించే ఆ పరిస్థితుల కోసం నువ్వు వెళ్తున్నావు అంటే పిల్లారా, గమనించండి, నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? నీకు నిత్య జీవం? పరలోకం ఎలా వెళ్ళగలవు? ఈ మూడు విషయాల్లో నువ్వు చాలా వెనకబడి ఉంటావు. చాలా వరకు క్రైస్తవులం, చాలా వరకు నిన్నే కాదండి, నీకు చెప్పే నేను నా గురించి నేను కూడా ఆలోచించుకుంటున్నాను. మేము 5 అన్నదమ్ములు, ఇప్పటికీ మా 5 అన్నదమ్ములు ఒకే మాట మీద, ఒక సేవకుడిగా నేను 2వ వాడిగా ఉన్నాను. నా 5 అన్న తమ్ముళ్ళు అందరూ కూడా సేవకుడిగా నాకు విలువిచ్చి నా మాట మీద వారు ముందుకు నడుస్తూ ఉంటారు. మరి వారి యొక్క మాటకి నేను గౌరవించి మేము 5 అన్నదమ్ములు ఒకే తాటి మీద ప్రయాణం చేయడానికి చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మా సాక్ష్యం విన్నవాళ్ళు, మా పరిస్థితులు విన్నవాళ్ళు పిల్లలారా, ఇప్పటికి చాలామంది అంటారు, నేటి కాలంలో అన్నదమ్ములు ఇలాగ ఉండటము చాలా అరుదు, ఇట్లా ఉన్నారంటే చాలా గ్రేట్ అని మమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. నా సాక్ష్యం ఎప్పుడైనా వీలైతే, మా కుటుంబ సాక్ష్యం, నా సాక్ష్యం ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. దేవుడు నాకు అవకాశం ఇస్తే అటన్నిటిని సవివరంగా మీకు వివరిస్తాను. ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. సహోదరుల ఐక్యత అంటే మీరున్నారా అని అడిగే వాళ్ళు ఉంటారు, వారి కొరకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము 5 అన్నదమ్ములం ఇప్పటికీ ఒకే మాట మీద మేము ప్రయాణం చేస్తాం. దేవుని పని కొరకు మాకున్న ఆస్తులను మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. మేము ఒక పూట తింటున్నాము, ఒక పూట ఉపవాసం ఉంటున్నాం. మా దగ్గర ఎవరికాడ ఉన్నా కూడా దేవుని పని విషయంలో అవసరం ఉంది అని అనుకుంటే మేము ఒకరికొకరు షేర్ చేసుకుంటూ, ధనాన్ని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేవుని పనిలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. మా పితరులు సంపాదించిన కొద్ది ఆస్తి అయినా ఆ కొద్ది ఆస్తి కూడా ప్రభు పనిలోనే మేము ఖర్చు పెడతాం. దేవుని సంగమా, గమనించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారులారా, ఆలోచన చేయండి. పరలోకం చేరాలని వచ్చాం. యేసు ప్రభువుని నమ్ముకుంది కేవలం పరలోకం కోసం, నరకం తప్పించబడటానికే మనం యేసు ప్రభువుని నమ్ముకుంది.
ఆస్తులు ఇస్తాడనో, ఉద్యోగాలు ఇస్తాడనో, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఇస్తాడనో, అధికారాలు ఇస్తాడనో ఒకవేళ నమ్ముకుంటే అవి దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, యేసు ప్రభు వలన ప్రయోజనం ఏదైనా ఉన్నది అని అంటే అది ఇహమందును పరమందును కలిగినదై ఉండాలి. ఇహములో మనం సౌఖ్యంగా ఉండాలి, పరలోకంలో దేవుని బిడ్డలుగా చేర్చబడాలి. ఆ రెండు విధాలుగా మనకు ఉపయోగపడినప్పుడే యేసు ప్రభు మనకి ప్రయోజనకరం అవుతాడు. ఆయన రెండు విధాలుగా మనకు ఉపయోగపడాలనంటే మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలి. దీర్ఘాయుష్మంతులం కావాలనంటే ఒకటి పిల్లరా, తండ్రిని తల్లిని సన్మానించాలి. వాళ్ళ యొక్క అవసాన కాలమందు వాళ్ళ అవసరాలు మనం తీర్చేవారిగా ఉండాలి. రెండవదిగా పిల్లారా, మనం నేర్చుకున్నాం, సహోదరులుగా మనం ఐక్యత కలిగి ఉండాలి. సంఘము ఐక్యత కలిగి ఉండాలి. సమాజంలో ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత, సహోదరుల మధ్యలో ఐక్యత ఉండాలి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకోవాలి, సరి చేసుకోవాలి, కామైపోవాలి. అందుకనే కోపపడి పాపం చేయకుడి. ఒకవేళ ఒకరి మీద నీకు ఏదైనా కోపం వచ్చినా సూర్యుడు అస్తమించేలోపే మరలా మీరు సమాధాన పడండి, లేకపోతే అపవాదికి మీరు చోటిచ్చిన వారు అవుతారని వాక్యం మనకు సెలవిస్తుంది కదా. మరి అపవాదికి మనం చోటిచ్చేవారుగా ఉండకూడదు. క్రైస్తవులం మన హృదయంలో యేసుప్రభువుకు స్థానం ఉండాలి. కానీ అపవాదికి ఎలా స్థానం ఉంటుంది? యేసుప్రభు మనలో ఉంటే మనలో సమాధానాన్ని పెడతాడు. అపవాది మనలో ఉంటే మనలో కయ్యాన్ని పెడతాడు. కయ్యం మనలో పనిచేస్తుందంటే అపవాది మాట వింటున్నట్టు లెక్క. స్నేహం పనిచేస్తుంది, ఐక్యత పనిచేస్తుందంటే, సమాధానం పనిచేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడని అర్థం. దీనిని బట్టి నీలో ఎవరు నివాసం చేస్తున్నారో, ఎవరు నిన్ను నడిపిస్తున్నారో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇది రెండు. మూడవదిగా మనం చెప్తున్నాడంట, నీ ధనాన్ని నమ్ముకొని నువ్వు ప్రయాణం చేయకూడదు. నీ ధనము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. నీ ధనాన్ని బీదల కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుడు అంటాడు, నీ ధనమును ఇక్కడ కూర్చుకోవద్దు. ఇక్కడ దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు, చిమిటలు పడతాయి. కాబట్టి నీ ధనాన్ని పరలోకంలో చేర్చుకో. అక్కడ దొంగలు లేరు, అక్కడ చిమటలు పట్టవు. అది శాశ్వతం నీతో ఉంటుంది. కాబట్టి ఇహమందున్న ధనంతో పరలోకపు అంటే తాత్కాలికమైన ధనంతో శాశ్వతమైన ధనాన్ని మనము సంపాదించుకోవాలని దేవుడు మనకు చెప్పాడు. అలా కాదు, కూడదు, నాకు ఇదే ప్రాముఖ్యం అని అనుకుంటే ఒకటి గుర్తుంచుకో, ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభం. ధనాన్ని ప్రేమించి, ధనానికి లోబడి, ధనం కొరకు నీచమైన కార్యాలు ఎవరు చేసినా, ఆ ధనం కొరకు అనేక రీతులుగా ఆ ధనాన్ని ప్రేమించి దేవుని పనిని, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన పిల్లరా, అట్టి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో పరలోకం చేరడు. ధనం అవసరం. నేను ధనం వద్దని చెప్పటం లేదు. ధనం కావాలి, డబ్బు అవసరం. డబ్బు లేకపోతే ఈ భూమి మీద మనం బ్రతకటం కష్టం. డబ్బు అవసరం, కానీ డబ్బే అవసరంగా మారకూడదు అన్నది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. డబ్బు కోసమే బ్రతకొద్దు, ఇది దీని భావన. కాబట్టి పిల్లారా, డబ్బు చేత పరలోకంలో డబ్బును సంపాదించుకుందాం. డబ్బు చేత భూలోకంలో అవసరాలు తీర్చుకుందాం. డబ్బు చేత మనము దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకుందాం. అవకాశం దేవుడు మనకు ఉంది. అందుకని బుద్ధి లేని కన్యకలతో అంటాడు, మీరు వెళ్ళి అమ్మువాడి యొద్ద నూనెను కొనుక్కోవాలంటే డబ్బు కావాలి. డబ్బు చాలా అవసరం, కానీ డబ్బే అవసరముగా మారకూడదు. దేవుడు తర్వాతే ఏదైనా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు రాకడలో ఎత్తబడదాం, నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. దేవుడి 3 విషయాలు: ఒకటి, తల్లిదండ్రులను సన్మానించటం వల్ల దీర్ఘాయుష్మంతులం అవుతాం, దేవుడిచ్చు దేశంలో మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. రెండవది, ఐక్యతగా కలిగి జీవించటం వలన మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. మూడవది, మన ధనాన్ని దేవుని పని కొరకు, బీదల కొరకు ఖర్చు పెట్టి ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు మన ధనాన్ని మనం ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా పరలోక రాజ్యం మనము చేరుతాం. అందుకే ఆయన అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించిన వాడు ఈ పనులు చేస్తున్నాడా ఆలోచించండి. అందుకే నికోదేముతో చెప్తున్నాడు, కొత్తగా జన్మిస్తేనే చూస్తారు. చేరాలంటే ఇవి చేయాలి. మనం చూస్తున్నాం కానీ చేరలేకపోతున్నాం. చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పిల్లారా, మిమ్మల్ని ప్రేమతో నేను బ్రతిమాలుకుంటున్నాను. ఒక సేవకుడిగా మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని, మనకు తోడబుట్టిన వారిగా పుట్టిన వారిని, వారితో మనకున్న బాంధవ్యాన్ని, మనకున్న ధనముతో దేవుని పని, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించే విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో
ఒకవేళ మనం వెనకాడినట్లయితే, నిజం చెప్తున్నానండి, దేవుని మాట ఇదే, పరలోక వెట్టి పరిస్థితిలో చేరరు. మనం అందుకనే మన తల్లిదండ్రులు మంచిగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందినట్లుగా వాళ్ళని కష్టపెట్టకుండా మంచిగా సాదుకుందాం. కొడుకులు సాధటం లేదా, బిడ్డలు సాద్దాం. బిడ్డలు సాధాల్సిన అవసరం లేదా అంటే, వారు ఒక అయ్యకి ఇచ్చారు, వెళ్ళిపోయారు, అవతల వ్యక్తి ఒప్పుకుంటాడు, ఒప్పుకోకపోవచ్చు. కన్న కొడుకులు సాధాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ కొడుకులు పట్టించుకోవటం లేదా, కూతుర్లు ఖచ్చితంగా పట్టించుకోండి. అది అత్తని పట్టించుకోండి, మామని పట్టించుకోండి, ఇటు మీ అమ్మని మీ నాన్నని పట్టించుకోండి. వాళ్ళని ఒక తిరిగే వీళ్ళని ఒక తిరిగి చూస్తానంటే భేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి నీ భర్త తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు, నీ భార్య తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు, మీరు సాకవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఒక క్రైస్తవులకు మాత్రమే ఉపదేశం, హిందువులకైనా ముస్లింలకైనా ఎవరికైనా నేను మతపరంగా నేను చెప్పటం లేదు. కానీ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులని ఖచ్చితంగా నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి, వారి మంచి బాగోగులు చూసుకోవాలి, వారి కష్ట సుఖాలు చూసుకోవాలి. అలాగనే సహోదరులుగా మీరు అందరూ ఐక్యత కలిగి ఉండాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మరి తోబుట్టువులు, మరి బంధుమిత్రులు, గ్రామ ప్రజలు అందరూ, తోటి ఇరుగు పొరుగు అందరూ ఐక్యతగా ఉండాలి ఒక మంచి కార్యానికి. మూడవది, మనకున్న ధనము ఇతరులకు ఉపయోగపడాలి. ఆపదలు ఆదుకునే వారిగా మనం ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే వారిగా ఉండాలి. మనకున్న ధనం వారికి ఉపయోగపడాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, ఇంకా మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు మనం అందరం మెండుగా పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుము గాక. దేవుడి మాటలు మన వినికిల్లో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. కృప కలిగిన యేసు, దయగలిగిన తండ్రి, నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించి వర్ధిలపరిచి నీ రాజ్యమునకు చేర్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.